హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నాను. సో నేను పొద్దున్న నా లంచ్ చూసారు కదా, బీట్రూట్ చపాతీ. సో పుల్కా, చపాతీ కాదు పుల్కా. సో అలాంటి ఫుడ్ తీసుకుంటాను మధ్యాహ్నము. తర్వాత ఏమో ఇదిగోండి, ఇది వచ్చి హై ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఫుడ్ అండి. ఇది నేను ఈ పప్పులన్నీ నానేసాను. ఏమేం పప్పులు అంటే ఎర్ర కందిపప్పు, పొట్టు ఉన్న మినప్పప్పు, పొట్టు ఉన్న పెసలు, లేకపోతే మామూలు పెసలు. తర్వాత ఏమో ఎర్ర కందిపప్పు. ఇవన్నీ వేసి మనం శనగలొద్దు, మెంతులు ఒక స్పూన్ వేసి నానబెట్టి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక స్పూన్ గరిటె పెరుగు వేసి నానబెడితే చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు మాత్రము ఏ తినాలి అనుకున్న వాళ్ళకి మాత్రము ఇట్లా నానేసుకోవచ్చు. చూడండి ఎన్ని వెరైటీస్ అంటే 4 వెరైటీస్ ఉన్నాయి. శనగపప్పు కూడా, దాంట్లో కూడా ఫైబర్ ఉంటుందంట. సో శనగపప్పు, ఎర్ర కందిపప్పు, తర్వాత పెసలు, తర్వాత పొట్టు ఉన్న మినప్పప్పు, ఇవన్నీ వేసి ఒక 5 అవర్స్ నానబెట్టి అలా గ్రైండ్ చేసిన పిండే ఇది. ఇట్లా వస్తుంది. సో మనం ఇన్స్టెంట్గా వేసేసుకోవడానికి ఈ దోశ. తర్వాత ఏమో నెయ్యి బదులు, మనం నూనె బదులు ఫ్యాట్, ఎవరైతే డైట్ ఫాలో చేస్తున్నారో ఆ డైట్ కోసమని మనము పాలపైన వచ్చిన మీగడ ఉంటుంది, ఆ మీగడతో దోశ వేసుకుంటే మీకేమి ఎక్కువ ఆయిల్ కంటే కూడా బెటర్ అండి. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేస్తారని చెప్తున్నాను. సో 4 వెరైటీస్ ఆఫ్ పప్పులతో ఈ పిండి తయారు చేసాం. మీరు కూడా ట్రై చేయండి. రిచ్ ప్రోటీన్ దోశ బ్యాటర్.